హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీ అందరూ మంచిగా ఉన్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియోకి వెళ్దాం. గొడవలు పంచాయతీలు మా ఇంటి పక్కనే కానీ దాని ఇల్లు వాళ్ళు ఒకటే గొడవలు పంచాయతీలు. మాకు నిద్ర లేకుండా పోయింది నైట్. ఆ పోరిని చూసినప్పుడే నాకు అర్థమైంది. దాని ఫోన్ లో మాట్లాడు ముసిముసి నవ్వుడు కాలేజీకి పోవే అంటే కాలేజీ పోకుండా ఇంట్లోనే ఉండు చేసుడు. నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పటికీ దాని అమ్మకి చెప్పినా కానీ అది వినలేదు. అవునే లచ్చక్క, మరి ఘోరంగా తయారైతారు ఇవాళ రేపు పొరగాళ్ళు. ఎటు పోతుందో ఏమోని సమాజం. నా పిల్లలు అంటోళ్ళు కాదే, నేను చెప్పిన మాట వింటారు. దాన్ని ఇవాళ పొరగాళ్ళని హద్దులో పెట్టుకోవాలి. దాని అమ్మ తప్పు. అవును లచ్చక్క, ఇంట్లో తల్లి చక్కగుంటే పొరగాళ్ళలా చేయడానికి భయపడతారు. తల్లి చక్కగా లేకనేగా ఇదంతా. అవునులే కానీ ఆ శారద ఏముంటుంది? కలిసిన మరదాన్ని పిట్టలేసిపోయిందిగా, మరి ఏం చెప్తుంది అది? ఓ అమ్మ, అది మామూలు ఓవరాక్షన్ చెయ్యట్లేదు. దాని బిడ్డ లేచిపోయిందని అది తలుపు తీయట్లే, బయటికి రావట్లే, నీళ్లు పడడానికి రావట్లే, కూరగాయలకు రావట్లే, సరుకులకు రావట్లే, ఇంట్లోనే ఉంటుంది మొత్తం. అయ్యో, అంతే ఉంటుందిలే. తల కొట్టేసినట్టు ఉన్నారు పాపం. బిడ్డ లేచిపోయా, అదేదో ముందే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు పోయినాక ఏమవుతుంది? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉంది దాన్ని. అవునే లచ్చక్క, అదే మన పిల్లలు చూడు, చక్కగా కాలేజీ పోయినామా, వచ్చినామా, చదువుకున్నావా, పండుకున్నావా, మళ్ళీ కాలేజీ పోయినావా అనుకుంటా మంచిగా ఉంటారు. ఒసే లచ్చి, మన బిడ్డని రాధ కొడుకు తీసుకొని లేచిపోయిండే. వస్తే నీ చెవులలో సీసం బొయ్యా వినపడట్లేదానే? మన బిడ్డుంది కానీ మన కూతురు, మన ఇద్దరికి పుట్టిన కూతురు, దాన్ని ఈ రాధ కొడుకు ఎత్తుకొని పోయిండే, లేపుకపోయిండు. మన బిడ్డ దీని కొడుకుతోని లేచిపోయింది. నా కొడుకు ఏం తక్కువే? నీ బిడ్డను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? అసలు వాడు దొరకాలి నా చేతికి. నీ కొడుకు తాగుబోతుడే, తాగి రోడ్ల మరి తిరుగుతా ఉంటాడే, సోకులు వేసుకొని తిరుగుతాడే. అలాంటి నీకు పెంచడమే చక్కగా రాదు కానీ నువ్వు అంటాను అని పని నుంచి మాట్లాడతాను అని. లచ్చి, ఇంకొకసారి నా కొడుకుని నన్నమనుకో, నువ్వు మనిషి ఉండవే, శవాని అవుతావే నా చేతులు. నీ బిడ్డేనే, నీ బిడ్డే నా కొడుకుని ఆగం చేసి తీసుకుపోయింది. నా కొడుకు ఏం తక్కువే? 10 ఎకరాల పొలం ఉంది నా కొడుకు, మంచి ఇల్లు ఉంది, మంచి ఎంత కట్నం వచ్చి తెలుసా నా కొడుకు? 20 లక్షల కట్నం ఇస్తానని కూడా రెడీగా ఉన్నారే. అలాంటిది నీ బిడ్డను పట్టుకొని పోయిండే. నీ కొడుకు అసలు నా బిడ్డ కాలి కోటికి సరిపోడే. వాడి చుట్టూ, వాడి బట్టలు, వాడి వాలకం ఎట్లుంటాడే గలీజ్గా. లచ్చిదానా, నా కొడుకేం తక్కువే? నీ బిడ్డ నీ లెక్క పంది లెక్కుంటదే. రాధా, మంచి మర్యాద. నా బిడ్డ ఎట్లా తీసుకుపోయిందో అట్లే తీసుకొచ్చి నా ఇంట్లో దింపాలి, లేకపోతే మీ ఇంట్లో శాల్తీలు మేలవే. నువ్వే అదే శాల్తీలు లేపేది, నేను